మేము కూడా ఇన్ని సంవత్సరాలు ధ్యానంలో పాల్గొంటున్నాము. లాస్ట్కి మాకు కూడా తెలిసింది ఏంటంటే, ఏదో ఉంది ఈ ప్రపంచ విషయాల్లో, సంసారంలో, ఈ దేహంలో ఏదో ఉందని అనుకోవాలి. ఆ తర్వాత మన అంతరాత్మకి వెళ్ళిన తర్వాత ఇదంతా ఒక చిన్న ఒక ఏమంటారు బేబీ ఆటలేనివి. ఇదంతా ఒక చిన్న బేబీ, చిన్న పిల్లలు ఒక విసికి బిచ్చి పక్కన గూళ్ళు కట్టుకొని ఆడుతూ ఆ ఎల్లవ రాంగల్నే తెప్ప రాంగల్నే అలా కరిగిపోతున్నట్టుగానే మనం అట్లా కరిగిపోయేదేనే మనకు అర్థమవుతుంది. కరగనంది మనం నిజమైన సత్యం మన దగ్గర అంతరాత్మలో ఉంది. ఆ సత్యాన్ని కానీ మనం పట్టుకుంటే, మొన్న కూడా చెప్పడం జరిగింది, కనిపించే 3 సింహాలు, ఒకటి ప్రపంచం, రెండోది సంసారం, మూడోది దేహం. కల్పించేది 4వ సింహే ఆత్మ, అదే శివుడు. దానికి ఆబ్జెక్ట్ లేదు. ఈ 3 డిపెండింగ్ ఉండాలి, ఈ 3కి ఆధారం ఉండాలి, ప్రపంచానికి, సంసారానికి, దేహానికి. ఏమంటే రామలక్ష్మణ్ సార్ సూపర్ అంటే అని అన్నారు అనుకోండి, ఆహాహా పొగిడే మనిషి ఉండాలి. దీనికి పొగిడే మనిషి అప్పుడప్పుడు ఉండాలన్నమాట. అప్పుడప్పుడు పొగిడే మనిషి ఉన్నప్పుడు తిట్టే మనిషి కూడా ఉంటారు. పొగటంతలు కానీ యాక్సెప్ట్ చేస్తే తిట్లను కూడా యాక్సెప్ట్ చేయండి. అప్పుడు పొగడింతలు 2కి సమానంగా ఉంటాయి. దాన్ని యాక్సెప్ట్ చేసి ఇది వద్దనుకున్నారంటే మీరు అజ్ఞానం ఉన్నట్టే. పొగిడేది మిమ్మల్ని కాదు, తిట్టేది మిమ్మల్ని కాదు. తిట్టేది దేహాన్ని, పొగిడేది దేహాన్ని. దేహం మనం కాదు. దేహం అనుకుంటే అనిత్యమేను, దేహం నేను కాదు అనుకుంటే అనంతమైంది. మనం అనంతమైన సత్యం